ప్రకాశం జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అద్దంకికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నాగేశ్వరరావును డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు భయపెట్టి 1.23 కోట్లు కాజేశారు. హవాలా చేస్తున్నందుకు దంపతులిద్దరిని అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. ఆన్లైన్ ద్వారా 10 రోజుల పాటు ఇంట్లోని నిఘా ఉంచి బంగారం, షేర్లు అమ్మించి డబ్బులు వసూలు చేశారు. చివరికి ఇల్లు కూడా అమ్మాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ అడ్రస్లు ఉన్నాయి కదా, బ్యాంక్ అడ్రస్, ఏ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయమన్నది ఐదు కొద్దిగా హైలైట్ చేస్తూ ఉంటుంది. మీది ఆధార్ కార్డు దొరికింది. దాని ద్వారా కెనరా బ్యాంకులో బాంబేలో సేవింగ్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు. దాని ద్వారా హవాలా చేస్తున్నారు. అందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బాంబేలో 40 రోజులు మేము మీ ఇద్దరిని నన్ను మా మిసెస్ని ఉంచి ఫోన్లు కానీ ఏమి ఇవ్వకుండా ఒక్క మెడిసిన్ తప్ప ఇంకేమేమో అన్నారు. నేను బాంబేలో 40 డేస్ ఉండలేను అని అంటే అయితే ఆన్లైన్లో మిమ్మల్ని వెరిఫై చేస్తామని చెప్పి ముందర మీ దగ్గర నా ఆస్తులన్నీ చెప్పమన్నాడు. చెప్పాను. తర్వాత నేను వాళ్ళది మామూలుగా సిబిఐ అనుకున్నాను. తర్వాత వాళ్ళు కోర్టు సీన్ క్రియేట్ చేసి దానిలో నన్ను ఆన్లైన్లో వెరిఫై చేయడానికి జడ్జి గారు ఒప్పుకున్నాడు. అలా అయిన తర్వాత ఇక నా దగ్గర ఉన్న షేర్లన్నీ అమ్మి ఆ డబ్బులన్నీ కట్టమన్నారు. అవన్నీ 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాను. తర్వాత ఇక నా దగ్గర షేర్స్ మొత్తం అయిపోయాయి. ఇక నా క్యాష్ కూడా ఏమి లేదు, మొత్తం ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసి కట్టేసేసాను. తర్వాత ఒక డబ్బులు 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ వాపసు వస్తాయన్నారు.